హాయ్ గాయ్స్! మా పాపకైతే 4 మంత్ అయితే కంప్లీట్ అయింది. డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే నాకైతే డైపర్‌లు గుర్తొచ్చాయి. మమ్మీ పోకో ప్యాంట్స్, ప్యాంపర్స్ అయితే తెచ్చాను. ఒకటొచ్చి 100 పడింది. ఒక దాంట్లో వచ్చేసి 10 ఉన్నాయి. 2 200 పడ్డాయి. వీటితో అయితే డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాను. వీటితో డైపర్‌లతో డెకరేషన్ ఏంటి అనుకుంటున్నారా? నేనైతే అలానే బాగుంటదేమో అనిపించింది. అందుకని అయితే అవి తీసుకొచ్చేసాను. ఎట్లాగో ఇంట్లో లేవనేసి. నేనైతే 4 అని వేస్తున్నాను. స్ట్రెయిట్‌గా డైపర్‌లు అయితే పెట్టేసి నేను ఇవేమో మమ్మీ పోకో ప్యాంట్స్ అయితే వేస్తున్నాను. ఇంకో ప్యాకెట్ ఉంటది కదా! దాన్నయితే నేను ఫ్లవర్స్‌లాగా పెడదాం అనుకుంటున్నాను. ఇంక వీటిల్లో అయితే నాకు 2 మిగిలినియి. 8 అయితే పెట్టాను 4 అని. ఇంకోటైతే 2 మిగిలినియి. అవి పక్కకు పెట్టేసాను. ఇంకో ప్యాకెట్ ప్యాంపర్స్ అయితే ఉన్నాయి కదా! ఆ ప్యాంపర్స్‌నయితే నేను ఇలాగా ఫ్లవర్ షేప్‌లో అయితే పెడుతున్నాను. 9 ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా? ఒకటైతే మా పాపకేసానులేండి. ఇంకో 2 ఉన్నాయి. ఆ రెండేమో టోపీలో పెడతా. లాస్ట్‌లో ఫోటో యాడ్ చేస్తా చూడండి. మా పాపకి వేసిన స్కర్ట్ నేను ప్యాంట్‌తో స్టిచ్ చేశా. దాని ఫుల్ వీడియో మన ఛానల్‌లో ఉంది. టాప్ వచ్చేసి నేను బ్లౌజ్ పీస్‌తో అయితే స్టిచ్ చేశాను. దాని ఫుల్ వీడియో కూడా మన ఛానల్‌లో ఉంది. నచ్చితే లైక్ చేయండి.